Hello friends. First of all, welcome to Get Together Party. యోగాని అందరూ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం సార్స్కి కూడా. మైసెల్ఫ్ శాలిని. నేను గుర్తుంది 3rd or 4th చాణక్యాలో జాయిన్ అయ్యాను. అప్ టు 10th వరకు చాణక్యాలోనే ఉన్నాను. అండ్ అప్పుడు బాగా అల్లరి చేసేదాన్ని. సార్స్ అంటే గుర్తొస్తుంది. 10th వరకు చాణక్య అయిన తర్వాత ఇంటర్మీడియట్ హోలీ ట్రినిటీ జూనియర్ కాలేజ్లో బైపీసీ తీసుకున్నాను. ఆఫ్టర్ దట్ బీటీజెడ్సీ బయోటెక్నాలజీ శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్లో అయిపోయింది. దాని తర్వాత ఎంఎస్సీ జువాలజీ తీసుకున్న హైదరాబాద్లో అమృత్ కపాడియా నవజీవన్ కాలేజ్ కోటిలో చేశాను. దాని తర్వాత 2010లో మ్యారేజ్ అయింది. మై హస్బెండ్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అప్పుడు మేము బెంగళూరులో ఉండేది. Since 2020 we were there in Bangalore only. Recently Hyderabad shift అయ్యాం 5 years back. నాకు 2 పిల్లలు. పెద్ద బాబు ఇప్పుడు 6th క్లాస్, చిన్న బాబు ఇప్పుడు యూకేజీ. నేను 6th to 10th బయాలజీ టీచర్గా వర్క్ చేస్తున్నాను హైదరాబాద్ కూకట్పల్లిలో. సో దిస్ ఇస్ అబౌట్ మై సెల్ఫ్. వేదిక మీద అలంకరించిన పెద్దలు రామరెడ్డి సార్ గారికి, చంద్రశేఖర్ సార్ గారికి, రాజేష్ సార్ గారికి, పవన్ సార్ గారికి, రమేష్ సార్ గారికి, శారదా టీచర్కి అందరికీ నమస్కారం సార్. నా పేరు శంకర్. నేను అలుగునూరు నుంచి చాణక్య స్కూల్కి వచ్చాను. 8th, 9th 2 చాణక్య స్కూల్లోనే చదువుకున్నాను. తర్వాత 10th క్లాస్కి మళ్ళీ అలుగునూరుకి వెళ్ళడం జరిగింది. ఇంటర్మీడియట్ భారతీ కాలేజీ. అప్పుడు మ్యాథ్స్ సార్ మళ్ళీ రమేష్ సార్ భారతీ కాలేజీకి వచ్చింది. తర్వాత డిగ్రీ జయశ్రీ కాలేజ్. తర్వాత బీఎడ్ చేశాను ఆర్బీఆర్ కాలేజ్ ఇక్కడ సీతారాం. నెక్స్ట్ జాబ్ వచ్చింది. ప్రస్తుతానికి నేను కలెక్టరేట్లో డిప్యూటీ తహసీల్దార్ చేస్తున్నాను, సూపరింటెండెంట్ చేస్తున్నాను, రెవెన్యూ డిపార్ట్మెంట్. ఈరోజు ఇంతమంది ఫ్రెండ్స్ కలవడానికి కన్నయ్య ఇనిషియేషన్ తీసుకున్నారు. నెక్స్ట్ మన గర్ల్స్ చాలా ఫాస్ట్. చిన్నప్పటి నుంచి మా సెక్షన్లో యాక్చువల్గా గర్ల్స్ బాయ్స్ కొంచెం వెనుకబడి ఉన్న గర్ల్స్ అనేవాళ్ళు ఇక జెట్ స్పీడ్లో ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. నాకు 2 పిల్లలు మ్యారేజ్ అయింది. 2 పిల్లలు. మా మేడం మ్యారేజ్ అయింది. తను కూడా పీజీకి చేసింది, జాబ్ సర్చింగ్ చేస్తున్నాను. మీ ఇంతమందిని ఒకేసారి చూడడం అంటే చాలా సంతోషంగా ఉంది. అందులోపల యూకే శాలినితో కానీ అర్చనతో కానీ కంప్లీట్ అవ్వాలి అని ఉంటుండే. కాకపోతే అదేందో అర్థం కాదు. ఎప్పుడు వాళ్ళు ముందు ఉండేటోళ్ళు. మేము ఎంత చదువుదాం అనుకున్నా లేదు. అప్పుడప్పుడు సార్ కట్టిరి పెట్టారు. రమేష్ సార్ ఇంకా శారదా టీచర్ అయితే సోషల్, సూర్యుడి నుంచి చంద్రునికి ఎంత దూరం, సూర్యుడి నుంచి భూమికి ఎంత దూరం, ఇవన్నీ ఖచ్చితంగా బట్టి పట్టించేటోళ్ళు. మేడం వచ్చి చెప్పిందంటే ఆ టాపిక్ మర్చిపోయే వాళ్ళం కాదు. ఫేవరెట్ టీచర్గా సోషల్ స్టడీస్. కాకపోతే కొంతకాలమే ఉన్నారు మేడం. అదేవిధంగా ఇంగ్లీషు పవన్ సార్ అప్పుడప్పుడే ట్రెండ్. గ్రామర్కి గ్లామర్ తెచ్చారు పవన్ సార్. ఎందుకంటే సార్ చెప్పడం గ్రామర్ ఏదున్నా కూడా ఫార్ములా సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టు, ఇది ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్. అప్పుడు 8th గ్రామర్ నేర్చుకోవడం అంటే సార్ ఎంత అంటే డెడికేటెడ్గా పిల్లలు ఖచ్చితంగా ఒక ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది ఉండాలి. దానికి ఏ విధంగా వీళ్ళ మెదడులో పోతుంది అనేది కూడా వాళ్ళు మన స్థాయికి ఆలోచించుకుంటూ ప్రతి సబ్జెక్టు ఇంగ్లీష్ అనేది అప్పుడే చాలా ఫేవరెట్ సబ్జెక్ట్ అయింది సార్ చెప్పడం వల్ల. లేకపోతే అప్పటి నుంచి ఇంగ్లీష్ మీద ఎక్కువ అవగాహన లేదు. ఎందుకంటే ఎస్ఎస్సిలో కూడా గ్రామర్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనే ఉద్దేశం కొద్దీ సార్ ఫేవరెట్ సార్ అయిపోయింది. పవర్ స్టార్ సార్ చెప్పాలి.
ఇప్పటికీ నాకు చిన్నప్పటి సబ్జెక్టు అని అంటే సారే మొదలకు వస్తాడు. ఇప్పుడు నా ఆఫీస్ మీటింగ్లలో కానీ ఎప్పుడు కానీ సార్ కానీ ఉంటాడంటే కథ అదొక ఫీలింగ్, దగ్గర సార్ అనే ఒక ఫీలింగ్ కలుస్తుంది. సార్ ఎప్పుడు కానీ ఇప్పుడు నేను కొద్దిగా ప్రయోజకున్న ఈ స్థానంలో ఉన్నా అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ప్రపంచానికి మరో గుర్తింపు, ఈ సమాజంలో ఏ విధంగా బతకాలనేది ప్రతి అంశం మీద సబ్జెక్ట్ చెప్పిన చివరి అంశం లోపల ఒక క్విజ్ క్వశ్చన్ అడిగేది. ఈ సబ్జెక్టే కాకుండా జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ క్విజ్ క్వశ్చన్లు మనల్ని రేంజ్ చేసేవాళ్ళు, గుర్తుందా? చాలా ప్రతిరోజు పవన్ సార్ కానీ వీళ్ళు ఏంటంటే సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ రేంజ్ చేసి ఇది ఎందుకు వస్తుంది ఆలోచించి మా మెదడులో ఒక ఆలోచనను క్రియేట్ చేసేవాళ్ళు, గ్రామర్ చెప్పేవాళ్ళు. ఇది ఏంటంటే ఇక అది అలవోకగా నేర్చుకునే పద్ధతి అలవాటు అయింది సార్. అప్పుడు మీరు మమ్మల్ని క్రమశిక్షణగా మాకు చదువును అందించడం వల్ల ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాం సార్. ఎందుకంటే చాలా రేరు దొరుకుతారు సబ్జెక్టు చెప్పే టీచర్లు. కానీ మా స్కూల్ వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్ కానీ టీచర్గా మీరు నిర్వహించిన రోల్ కానీ మా జీవితంలో మర్చిపోలేదు సార్. కాబట్టి ఈరోజు ఈ విధంగా మనమందరము సమావేశం కావడం అనేది చాలా సంతోషంగా ఉన్నది నాకు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ సహకరించిన నమస్కారం అండి. నా పేరు కరుణశ్రీ. నేను ఇప్పుడు బ్యూటిషియన్గా చేస్తున్నాను, బ్రైడల్ మేకోవర్. నాకు మాత్రం మ్యాథ్స్ అంటే పిచ్చి భయం. అసలు మ్యాథ్స్లోనే పోయినా నేను, ఇంతవరకు కూడా పాస్ అవ్వలేదు. అన్నింటిలో ఫస్ట్ వచ్చిన నేను మ్యాథ్స్లో మాత్రం లాస్ట్. మ్యాథ్స్ సార్ డైలీ మార్నింగ్ నేను దేవునికి మొక్కుకునేది ఒకటే, ఈరోజు మ్యాథ్స్ సార్ రావు. ఎందుకంటే డైలీ హోంవర్క్ ఇచ్చేవాళ్ళు చాలా నెక్స్ట్ రాజేష్ సార్ వచ్చేసి నేను ఎప్పుడు బెంచ్ కి సైడ్ కూర్చునేదాన్ని, ఎప్పుడు నాకే మొట్టికాయ టక్కు 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 5 ఫింగర్స్ టక్కు టక్కు అనేది నా కొట్టేవాళ్ళు. నేను ఇప్పుడు బ్యూటిషియన్ గా చేస్తున్నాను, సుల్తానాబాద్ లో ఉంటున్నాను. సార్ ఎఫ్సిఐ ఆఫీస్ లో, సివిల్ సప్లై ఆఫీస్ లో. భయపడలేదు సార్, ఏంటంటే మీ మీద గౌరవం తెలియదు సార్. రమేష్ సార్ ఇంకోలా అనుకోకండి, ఏంటంటే చెప్తున్నాను అంతే. హోంవర్క్ ఇచ్చిన ప్రతిసారి కూడా తెల్లవారి రావద్దు అనేసి అనుకునేదాన్ని, కానీ వస్తే ఇంకా బాగుండు అనేసి అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు అనుకుంటున్నాను, నేను చదువుకుంటే ఇంకొంచెం నా ప్రొఫెషన్ డెవలప్ అయ్యేదాన్నేమో అనేసి అనుకుంటున్నాను. నా పిల్లలకు కూడా అలాగే మోటివేట్ చేస్తున్నాను, ట్రై చేస్తున్నాను. మా ఇద్దరు పిల్లలు ఫస్ట్ బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ రీసెంట్గా. బీటెక్ ఫస్ట్ ఇయర్ భారతీయ యూనివర్సిటీ చెన్నై. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనైతే 25 years తర్వాత చూస్తున్నాను. మధ్యలో ఒకసారి నేను శివాని కలిసిన, ఒకసారి మునిని కలిసినట్టు గుర్తు, అంతే. ఇంకెవరిని కలవలేదు నేను మధ్యలో. అసలు నేను ఎవరిని చూస్తే ఫేస్లు గుర్తుకొస్తున్నాయి కానీ పేర్లు అయితే ఏమి గుర్తు రాలేదు. అందరినీ కలిసిన చాలా సంతోషంగా ఉంది. నేను ఒక 10th class మట్టికే చాణక్య స్కూల్లో చదువుకున్నాను. తర్వాత ఇంటర్ చదువుకున్నాను నేను. నెక్స్ట్ ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను నేను. తర్వాత సింజిన్ సైంటిఫిక్ సొల్యూషన్స్లో ఇప్పుడు నేను సీనియర్ అసోసియేట్ సైంటిస్ట్గా జాబ్ చేస్తున్నాను. నేను లాస్ట్ ఇయర్ వరకు బెంగళూరులో ఉన్నాను, ఈ ఇయరే వచ్చాను యాక్చువల్గా. ఇప్పుడు తుర్కపల్లిలో జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నాకు 2 పిల్లలు, బాబు 7th standard, పాప 3rd standard. సంధ్య. నా పేరు సంధ్య అండి. I have completed MCOM in Stanley PG College, హైదరాబాద్. నా డిగ్రీ వచ్చేసి శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్, కరీంనగర్.
ఇంటర్ వచ్చేసి నందికొండ జూనియర్ కాలేజ్లో నేను కంప్లీట్ చేశాను. ఆఫ్టర్ పీజీ చార్టర్డ్ అకౌంట్ ఆఫీస్లో ట్యాక్స్ కన్సల్టెంట్గా చేశాను 2 years. నాకు మా హస్బెండ్ పేరు వచ్చేసి మహేష్. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా రెయిన్బో టెక్నాలజీస్లో వర్క్ చేస్తున్నారు. నాకు ఒక బాబు అండి, 3rd grade. టీచర్స్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మళ్ళీ ఒకసారి ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇవి మీ టైంను ఇక్కడ వెచ్చించినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నమస్కారాలు. నా పేరు రజని. నేను చాణక్య స్కూల్లో 9th 10th 2 years చదివాను. యాక్చువల్లీ చెప్పాలంటే నేను 10th లాస్ట్ జనవరికి వచ్చాను. హెల్త్ ఇష్యూస్ పరంగా ప్రైవేట్లో ఇంట్లోనే 10th రాశాను. దేవుని దయ వల్ల నేను 2nd క్లాస్లో పాస్ అయ్యాను. తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేశాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే నాకు మ్యారేజ్ సెటిల్ అయింది. నాది నిజామాబాద్. మా సార్ పేరు రాజు. మా సార్ వచ్చి బిజినెస్ ఏషియన్స్ పెయింట్స్ హార్డ్వేర్. నాకు 3 పిల్లలు. పెద్ద పాప బీటెక్ ఫర్ 3rd year, సెకండ్ పాప ఇంటర్ 2nd year, చిన్న పాప 10th class. నా మిత్రులందరికీ, చిన్ననాటి మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. పెద్దలకు నమస్కారం. ముందు ఉన్న ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నా పేరు పెద్దిరెడ్డి తిరుపతి రెడ్డి. నేను 4th to 8th మిడిల్ దసరా హాలిడేస్ దాకా హాస్టల్లో తిరుపతి రెడ్డి పెద్దిరెడ్డి. అన్నేమో 95 బ్యాచ్. సంపత్ రెడ్డి కానిస్టేబుల్. అంటే స్కూల్కు 2nd ర్యాంక్. అప్పుడు మాది హాస్టల్ అంతా సుల్తానాబాద్, కనగర్తి, అదంతా యూత్ అంతా మేము అప్పుడు అంతా ఎక్కువ స్టూడెంట్స్ అంతా హాస్టల్ అక్కడే వాళ్ళు. నేను వచ్చేసి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నా. ఇంటర్మీడియట్ అయిపోయాక మా చొప్పదండి లక్ష్మణ సార్ మీకు తెలిసి ఉంటుంది స్కూల్. వాళ్ళ అల్లుళ్ళు కేబీఆర్ కన్స్ట్రక్షన్ అని ప్రభాకర్ రెడ్డి వాళ్ళు కాంట్రాక్ట్ వర్క్. నేను కంపెనీకి ఓనర్స్ మొత్తం 8 వర్క్స్ అలా అంటే 500 జీతం కానీ చార్జ్ చేస్తున్నాను సార్. నేను ప్రజెంట్ ఇప్పుడు 42 500 జీతం. ఇక్కడే కాదు, అంటే ఒరిస్సా, కర్ణాటక, బెంగళూరు అట్లా వాళ్ళు కాంట్రాక్ట్ ఫీల్డ్. నేను కూడా ఇక నాకు ఎక్కువ ఇంటర్మీడియట్ అయిపోతుంటే చదువు ఎక్కువ వ్యవస్థ లేక నేను కూడా ఫీల్డ్కి వెళ్ళిపోయాను. ప్రజెంట్ వాళ్ళతో పని చేసుకుంటూ వాళ్ళతో స్లీపింగ్ పార్ట్నర్ వండుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటున్నాను. నాకు వచ్చేసి 2 పాపలు. పెద్ద పాప వచ్చేసి 10th క్లాస్ హన్మకొండలో అవుతుంది ఇప్పుడు, తేజస్వి స్కూల్. చిన్న పాప వచ్చేసి బ్లూబెల్స్. నాకు బ్లూబెల్స్ ఇంకొక మ్యాథ్స్ సార్ కొట్టినప్పుడు నాకు ఇంకొక మేడం బాగా గుర్తు, కృష్ణవేణి మేడం. అంటే అప్పుడు కాళేశ్వరం అప్పుడు కొంచెం అప్పుడు గైడ్ ఉండదు. కృష్ణవేణి మేడం నన్ను బాగా ఊపుకుంటే అవును. ఈ 8 వరకే చదువుకున్నా సార్. దసరా హాలిడేస్ రాగానే నేను ఇంటికి హాస్టల్. ఇక నాకు ఏమున్నా అందుకే 8 వరకు ఇంట్లో చదువుకుంటున్నా. 8 ఏమో ఊళ్ళో విలేజ్లో చదువుకున్నా. 9th 10th వచ్చేసి జమ్మిగుంట చదువుకున్నా. ఇంటర్మీడియట్ వచ్చేసి ఇక్కడ విలీనం కాలేజ్, పాత బస్ స్టాండ్ మనకు. అంటే స్కూల్లో కూడా శ్రీనివాస్ సార్ అని ఫిజిక్స్ మ్యాథ్స్ చెప్పేది చైతన్య స్కూల్లో కూడా. అప్పుడు అక్కడ ఆ సారు అంటే మాట చేంజ్ చేసినాడు. ఆ సార్ స్టూడెంట్ కనుక నన్ను మళ్ళీ విలీనం చేంజ్ చేశారు. రామరెడ్డి సార్, కెమిస్ట్రీ రామరెడ్డి సారు, వాళ్ళందరూ. ఇది నేను ఇప్పుడు మాత్రం ఇక్కడ హౌసింగ్ బోర్డు ఉంటున్నా, లోకలే. అందరికీ నమస్కారం. నేను 7th వరకు చాణక్య హై స్కూల్లో స్టాప్ చేసిన. 8th నుండి 10th వరకు గుళ్ళపల్లిలో సరస్వతి స్కూల్లో చదివినప్పటి నేను హ్యాండిక్యాప్ రోజు ప్రజెంట్ 2010 వరకు నేను హ్యాండిక్యాప్ దానిలో జాబ్ చేసిన. ఇప్పుడు ప్రజెంట్గా ఓన్గా బిజినెస్ చేస్తున్నాను. గల్లీవరంలో ఉంటున్నాను. 2 పాపలు. 7th క్లాస్ 4th క్లాస్.
అందరికీ నాకు నమస్కారం. మై నేమ్ ఇస్ శైలజ. ఇది 8th నుంచి 10th వరకు చాణక్య స్కూల్లో చదివాను. ఇంటర్ వెంకటగడ కాలేజీ చేశాను. 2005లో మ్యారేజ్ అయింది. ఇద్దరు, ఒక పాప ఒక బాబు. పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్, బాబు 4th స్టాండర్డ్. పాప పెద్ద డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే పెద్ద ఉన్నారా? హైట్ ఉంటుంది. మ్యాథ్స్ వచ్చేసి సార్ చాలా తక్కువ వచ్చేది మార్క్స్, కానీ లాస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం 85 వచ్చినాయి, హైయెస్ట్ వచ్చినాయి. అందులోనే చాలా బాగా చెప్పారు. గ్రామంలో చాలా బాగా చెప్పారు సార్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ సార్. నాకు కూడా యాక్చువల్గా చాలా వరకు గుర్తు రాలేదు సార్. ఇప్పటి వరకు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా గుర్తున్నారు. మీరు మీ క్రాఫ్ట్తో గుర్తున్నారు సార్. యాక్చువల్గా మీరు మాట్లాడడానికి ఎప్పుడు వచ్చినా మీ క్రాఫ్ట్ చాలా దాంతో నాకు గుర్తున్నారు. మీ మొట్టికాయలతో మీరు గుర్తున్నారు సార్. నాకు ఓకే. సో నేను 4th to 8th చాణక్యలో తర్వాత ఫ్యామిలీ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడంతో నేను కూడా హైదరాబాద్లో 8th నుంచి 10th వరకు 9th 10th అక్కడ చదువుకున్నాను. ఇంటర్ ఎస్ఆర్ఆర్ కోబుల్రెడ్డిలో చదువుకున్నాను. దాని తర్వాత మైసూర్లో బిఎఫ్ఏ చేశాను, ఫైన్ ఆర్ట్స్ చేసాను. సో ఫైన్ ఆర్ట్స్ చేసిన తర్వాత రకరకాల ఏజెన్సీస్లో ఆల్మోస్ట్ 17 years వర్క్ చేసాను. యాజ్ ఎ గ్రాఫిక్ డిజైనర్ నుంచి ఆర్ట్ డైరెక్టర్, క్రియేటివ్ డైరెక్టర్ వరకు చేసినాను. సో సొంతంగా 2019లో రెడ్ బోర్డ్స్ అనే కంపెనీ స్టార్ట్ చేసినాను. సో రీసెంట్గా వేరే బిజినెస్ కూడా స్టార్ట్ చేసినాను, స్టీల్ అండ్ సిమెంట్. ఎందుకంటే సర్వీస్ నుంచి ప్రోడక్ట్కి షిఫ్ట్ అవ్వాలి అని అనుకొని ఇప్పుడు షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఉస్నాబాద్. సో ఆల్ గుడ్ ప్రస్తుతానికి అయితే. అందరికీ లైక్ నాకైతే చాలా వరకు గుర్తులేరు, బట్ అంటే చూస్తూ ఉంటే గుర్తొస్తున్నారు. సో మెమరీస్ కొన్ని ట్రై చేస్తున్నాను. సో చాలా వరకు గుర్తున్నారు. యా, నేను ఇంకా అంటే 8th నుంచి ఇంకా ముందు నుంచి. సో అన్నిటికీ కన్నయ్య అయితే ఆల్మోస్ట్ ఎక్కడ కట్ అవ్వకుండా జర్నీలో ఉంటూనే ఉన్నాడు. సో వాడి వల్ల థ్యాంక్ యూ రా, దీనిలో అవకాశం ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను 1996, 98, 6th class and 7th class చాణక్య స్కూల్లో చదువుకున్నాను. ఇప్పుడు కలుగునూరు నుండి మాకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది వల్ల 7th class తర్వాత స్టార్ట్ చేసినాం. సరిత వీళ్ళందరికీ అందరూ కలిసి వచ్చేవాళ్ళం. అప్పుడు బస్సు ఓన్లీ ఎలక్ట్రికల్ బస్సు, స్కూల్ బస్సు లేదు, వాళ్ళు గవర్నమెంట్ బస్సే ఉంటున్నాం. దాని తర్వాత నేను భారతీయ జనతా పార్టీలో ఇంటర్మీడియట్ చేశాను, డిగ్రీ ఎస్ఆర్ఆర్ కాలేజ్. దాని తర్వాత సార్ వాళ్ళు హిందీ మంచి నేర్పడం వల్ల నేను ఇప్పుడు మహారాష్ట్ర వెళ్ళి అక్కడ బిజినెస్లో మంచి లాభాలు పడుతున్నాను సార్. ఒక 20-20 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. లేదు సార్, సార్ వాళ్ళు మా పాలన మీకు చాలా ఫ్రెండ్స్ వాళ్ళ మా దగ్గర ఇంటికి వచ్చారు. మాది ఫ్రెండ్స్ అందరికీ ఎంత ఇక్కడికి నాకు అవకాశం రావడానికి ప్రధాన కారణం సతీష్ నా నంబర్ ఇచ్చి వీళ్ళందరికీ కాంటాక్ట్ చేశాడు. శ్యామ్, నేను, సతీష్, తిరుపతి రెడ్డి వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ ఉన్నాడు. ఒక 10 years నుంచి నేను ఆల్బమ్ విడిచిపెట్టిన. వీళ్ళందరినీ కాంటాక్ట్ అవ్వడానికి కారణం సతీష్. ఫస్ట్ టైం నేను మొన్న ఇక్కడికి రావడానికి చాలా ఎగ్జైటింగ్ వచ్చిన. ఫస్ట్ టైం మా ఊరికి ఫ్లైట్ ఉంటే బాగుంది అనిపించింది.